వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈసారి ఎన్నికల్లో కొన్ని సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు జగన్. ఆ సెగ్మెంట్లో ప్రతిపక్షం అధికార పక్షం అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అదే విధంగా ఇద్దరు తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఈసారి గెలుపు గుర్రం ఎవరిని వరిస్తుందో చూద్దాం. అసలు ఇంతకీ ఈ సెగ్మెంట్ ఏంటి, ఆ అభ్యర్థులు ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెగ్మెంట్లలో భారీ మెజార్టీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్టులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ కూడా ఒకటి. ఇక్కడ నుంచి రెండోసారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముందు నుంచి జగన్ వీర విధేయుడన్న పేరుండేది. అలాంటి ఆయన జగన్ కి రివర్స్ అయ్యారు. కోటంరెడ్డి జగన్ తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్ గా మారాయి. అందుకే ఈసారి ఎలాగైనా కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను కోటంరెడ్డిపై పోటీకి దింపారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి వర్సెస్ ఆదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ క్రమంలో వారిలో గెలుపు గుర్రం ఎవరెక్కుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు రూరల్ అయినా అత్యధికంగా భూభాగం సిటీ పరిధిలోనే ఉంటుంది. 2009 ఎన్నికలప్పుడు కొత్తగా ఏర్పడిన రూరల్ సెగ్మెంట్లో మొదటిసారి దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2 సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డికి నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటారని, సమస్యలపై తక్షణం స్పందిస్తారన్న గుడ్విల్ ఉంది. సెగ్మెంట్లో విస్తృత పరిచయాలు, మంచి రాజకీయ సంబంధాలు ఉన్న కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మంచి వాగ్దాటితో ప్రత్యర్థులను ఇరుకున పెట్టగల సామర్థ్యం ఉన్న సీనియర్ నేతగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్ని పెద్ద ఇరకాటంలోకి నెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ టాకింగ్ కు పాల్పడుతుందన్న ఆరోపణలతో దుమారం రేపారు. ఆ అంశాన్ని తెలుగుదేశం పార్టీ మంచిగా క్యాష్ చేసుకుందన్న అభిప్రాయం ఉంది. ఎన్నికలు ఏడాదిన్నర ముందు నుంచే వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించిన కోటంరెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు. వైసీపీతో తెగదెంపులకు సిద్ధమైన ఆయన జిల్లాకు చెందిన ఇతర సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం వేకపాటీలతో కలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చి బయటకు వచ్చారు. ఎన్నికలకు కొంతకాలం ముందు టీడీపీలో చేరి సొంత నియోజకవర్గం నుంచి 3వసారి పోటీ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పుడే నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. ఆదాలను రూరల్ కు షిఫ్ట్ చేసినప్పుడు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోకస్ అవుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా నెల్లూరు రూరల్లో హడావిడి మొదలుపెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డితో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వేమిరెడ్డి నిర్ణయంతో షాక్ అయిన వైసీపీ నేతలు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ టైంలో కోటంరెడ్డి అధికార పక్ష నేతలకు గట్టిగానే వార్నింగులు ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచే వేమిరెడ్డితో సత్సంబంధాలున్న కోటంరెడ్డికి ఆయన కూడా టీడీపీలోకి రావడం, ఎంపీగా పోటీ చేయడం ప్లస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే గతంలో సర్వేపల్లి, అల్లూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన్ని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ ఆ టైంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కూడా భారీగానే మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులు, ప్రజలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిగా వచ్చిన విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులిద్దరూ నెల్లూరు రూరల్కి కొత్త ముఖాలే అవ్వడంతో ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం, ప్రతి బూత్ పరిధిలో సొంత అనుచర గణం ఉండడం, స్థానికంగా ఉన్న విస్తృత పరిచయాలు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ పరిచయాలతోనే కోటంరెడ్డి వరుసగా 2 సార్లు 20,000కు పైగా మెజార్టీతో గెలిచారంటున్నారు. 2019 ఎన్నికల్లో 60.56% పోలింగ్ నమోదైనప్పుడు కోటంరెడ్డి 22,776 మెజార్టీతో గెలిచారు. ఈసారి ఆ సెగ్మెంట్లో 67.76% పోలింగ్ నమోదైంది. దాంతో ఈసారి గెలిచే అభ్యర్థి మెజార్టీపై చర్చలు మొదలయ్యాయి. కోటంరెడ్డి టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకొచ్చారు.
నెల్లూరులో గణనీయంగా ఉన్న కోటంరెడ్డి బంధుగణం అంతా ఈసారి రాజకీయాలకు అతీతంగా ఆయన విజయం కోసం పనిచేసిందంటున్నారు. ముందు నుంచి టీడీపీలో కొనసాగుతూ ఆయనకు రాజకీయ శత్రువులుగా ఉన్న కుటుంబ సభ్యులతో ఈసారి అండగా నిలిచారని టాక్. మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి వైసీపీలో చేరడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో పట్టున్న ఆనం విజయకుమార్ రెడ్డి ఆదాలకు అండగా నిలిచారు. దానికి తోడు జగన్ నవరత్నాలపై ఆదాల ధీమాగా కనిపిస్తున్నారు. ఇలా ఎవరి ప్లస్లు వారికి ఉండగా ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.